Good morning, welcome back to my new blog. I'm Navin Golden Boy, Telugu best YouTuber, best fitness influencer, best vlogger. Okay, so ఇప్పుడు లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. సో ఇప్పుడు రప్ప రెడీ అయ్యి ఈ నుండి 6కి నుండి బయలుదేరాలి. సో ఇప్పుడే నేను ఆడికి వెళ్ళే మనిషి బయలుదేరాలా అమ్మో ఏంద్రు తెలుగుతో మాట్లాడుతుంది. సో 6కి వెళ్ళాలి. కింద ఉన్నారు మా వాళ్ళందరూ. సో నేను రప్ప బ్రష్ గిష్ అంతా చేసి రెడీ అయిపోమని వచ్చిన పైకి. సో ఇప్పుడు రప్ప రెడీ అయిపోదాం. అండ్ గొంతు బాగా నొప్పి అవుతుంది. పోయి డాక్టర్ విధించుకోవాలి. ఇక్కడ గోళీలు కానీ ఇంజక్షన్ కానీ తీసుకోవాలి. తక్కువ అవుతుంది అని చెప్పి 2 రోజులు ఊరుకున్నా, కాకపోతే అది తగ్గుతలేదు. సో పోయి మందులు తీసుకోవాలి. సో గాయ్స్, బాబా అప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యిందంట. ఇక మళ్ళీ వాడు వెయిట్ చేయాల్సి వస్తుంది. తిందన్నాడు రాబోయే అంటే పోతున్నాం. మోంగ ఏం కడుక్కోలేదు, వచ్చినాక కడుక్కుందాం. అయినా మోంగ అడిగినా కడకపోయినా అందంగానే ఉంటాడు రా మేము కదా. వడి సేప్ హైరా దిలీప్, వెర్ ఈజ్ యువర్ బెంచ్? పడుందా? హై రోహిత్, వెర్ ఈజ్ యువర్ ఆడీ? అవరా వేర్ ఈజ్ యువర్ బుల్డోజర్? నీ బుల్డోజర్ ఏడుంది? నీ బండి బుల్డోజర్ రా. ఆయనకి బెంచ్ ఇచ్చిన, ఆయనకి ఆడి ఇచ్చిన, నీకు బుల్డోజర్ సెట్ అవుతుంది. బుల్డోజర్ అంటే అయ్యో బాడకు ఆడు. అయ్యో రండా, పాస్ రండా. బాగానే ఎక్స్ట్రా దిగుతున్నావా? ఇంక అవసరమా ఇప్పుడు? మోహంగాడు కూడా అవసరమా? ఇంక పోయి వచ్చేదానికంటే ఎందుకు నా పక్కన చూస్తలేదు. అప్పని పోయేదానికంటే నాకు గోషా ఇప్పుడు పళ్ళు తోముతుండు. ఏలేసి పళ్ళు తోముతాడు. అచ్చా అవునారా? అయితే ఉందిరా. ఒక రోజు పళ్ళు తోమిపోతే కంట అయిపోయా. అందరు బెడ్ కాఫీ తాగుతాం, మనం బెడ్ టిఫిన్ తిందాం. స్మార్ట్ ఉన్నాడేమో నా మొంగ గడకపోయినా. ఇప్పుడు వచ్చినాం ఎయిర్పోర్ట్కి. నాకు ఎందుకు కడుపులో అంత అప్సెట్ ఉంది అంటే నొప్పి అవుతుంది, కడుపులో నొప్పి అవుతుంది. ఇట్లా ఆప్యాప్ వస్తుంది ఎందుకో మరి తెలియదు. ఏం నొప్పి, ఆకలి నొప్పి, ఏ నొప్పి తెలియదు. వెల్కమ్ బ్యాక్ ద కింగ్ చప్రి, నెంబర్ 1 చప్రి. అరే ఏ మంచి ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ ద నెంబర్ 1 చప్రి. అరే నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. ఏం మాట్లాడక ఇలానే ఏం చెప్పరా, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన అది నువ్వు ముంగల్ ఉరికినావు కదరా. ఏం పోతావు మరి ఇప్పుడు బాయ్. అరే బాయ్. రోహిత్ ఆడు ఇట్లా కాస్ట్లీ లగేజ్ ఉందని వదులుతూనే లేడు. దీన్ని పట్టుకొని ఆడికెళ్ళి నువ్వు కూడా వస్తాడు. అదే కాస్ట్లీ ఐటమ్స్ ఉంటాయి అలా అని చెప్పి వదులుతూనే లేడు. అది ఏమన్నా చెప్పిన అవరానికి అలా పెట్టుకొచ్చినారు కాదు. ఆడికి స్పెషల్గా ఏమైనా పట్టుకొచ్చినా వాటికి వదులుతలేడు. దాన్ని పట్టుకొని నేను చెప్పలేదు. అడిల్ట్ స్ట్రైక్ పడతాను నీ కంటెంట్ మీద. ఇది అడల్ట్ ఛానల్. ఇది ఏం కాదు చెప్పొచ్చు. ఏం చేస్తున్నావు? పొరపాటు నాకు కుష్లా ముద్దు పెట్టాడు. ఉత్తలు గీతలు వస్తుంది. ఇగో ఆల్రెడీ వచ్చింది. ఓ ఇది నైస్. ఈడొచ్చిన కుషులు అందరికి దావత్ ఇద్దాం అనుకుంటున్నాం. వండి పెట్టి ఈడొచ్చిన కుషులు అందరికి దావత్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకురా అంత అవరా? ఎందుకంత కోపం అవుతున్నావు రోహిత్? వాట్ హ్యాపెండ్ మ్యాన్? రే కూపన్ కూడా యూజ్ చేయాలి.
ఏం కూపన్ కూడా రా. నవీన్ గోల్డ్ ఏమైనా కూపన్ కూడా చేస్తే డిస్కౌంట్ ఇస్తుండే 150 రూపాయలు తెంగిన అనవసరంగా. ఎంట్రీ ఇస్తలే రానికి రోజు చూడగారా. అరే కూపన్ కూడా రే దాన్ని నీ గుద్దలమ్మోడ్డ కూపన్ కోడ్ చూస్తే నవీన్ గోల్డ్ ఏమో కూపన్ కోడ్ చూస్తే డిస్కౌంట్ ఇస్తాడు. కోస్ దగ్గు దాని కోస్ దగ్గు సన్ రూఫ్ లేదు కదా. సన్ రూఫ్ రా కోస్ దగ్గు మొట్ట కోస్ దగ్గు మనం మైసారం పోదామే మైసమ్మ. దిగంగానే సూర్యానికి ఆకలి అవుతుందంట. సరే ఈ ట్రావెల్ వచ్చి ఆకలి అవుతుందేమో. ఈ మూటగానికి ఎందుకు ఆకలి అవుతుంది? ఎందుకు ఆకలి అవుతుంది? ఎందుకు ఆకలి అవుతుంది అనుకో. కాదు ఆయన టిఫిన్ సెంటర్ ఆయన ఏమంటారు తెలుసా? ఇంకా టిఫిన్ కూడా స్టార్ట్ కాలేదు అప్పుడే వచ్చారా మీరు అంటుండు. వచ్చారా మొత్తం బ్రాండెడ్ నైకీ, జార్డన్, బాటా, ఇదేంద్రా క్రాస్ చెప్పరా ఏది చెప్పరా ఫస్ట్ ఎవర్ బ్రాండ్ మిడిల్ క్లాస్ పారాగాన్ లోడేం కాదు 150 రూపాయలు చెప్పులా ప్లాస్టిక్. డౌన్ టు ఎడుతురా నువ్వు. డౌన్ టు ఎడు కింద కూర్చొని తిన్నారే. అరే డౌన్ టు ఎడుతురా నువ్వు. కింద కూర్చొని తిన్నా. ఇది మూట ఈ ప్లేట్ 1500. ఈ ప్లేట్ కాదు 2,1500 యూకేలా. ఓ మై గాడ్. అరే టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం రా యూకే పోయి. ఎవరా బండి ఓపెన్ చేద్దాం అంతేరా. నాకు కూపన్ కూడా చూసి ఆడ కూడా డిస్కౌంట్ వస్తుంది నీకు. ఒక పద్ధతి, ఒక డెడికేషన్. మంచిగా ఇట్లా సుకూన్గా ఇట్లా కూర్చొని పెట్టుకొని ఇట్లా తినాలి. సర్ప్రైజ్ అనమాట ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్కి. ఆగా ఇప్పుడు నేను పోవాలా? వీడియో తీస్తున్నా పోయి నేను ముంగడ పో నువ్వు. ఇట్ వాజ్ ఎమోషనల్ కదా పాపం వాళ్ళ మమ్మీకి. వాళ్ళ మమ్మీ ఏడ్చేసింది, వాళ్ళ చెల్లి ఏడ్చింది, వాళ్ళ డాడీ కూడా ఏడ్చింది. ఏడవరా ఇక అబ్వియస్లీ ఏడుస్తారు కానీ. సో మనం ఇప్పుడు జిమ్కి పోదాం రెడీ అయ్యి. అండ్ లుక్ అట్ మీ. బ్లాక్ వేస్తే నేను జబ్బాస్ అనిపిస్తుంది కదా. జిమ్కి పోదాం ఇప్పుడు. మోం కూడా అడగాలి ఇంకా. నేను బ్రష్ చేసి జిమ్కి పోదాం. జిమ్కి రెడీ అయిపోయినా, జిమ్కి వెళ్తున్నా. సో ఇట్లా పొద్దునే లేస్తే చాలా టైం ఉంటుంది. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఏ వెరీ లాంగ్ డే. వీ హ్యావ్ ఎ వెరీ లాంగ్ టైం ఇన్ అ డే అని చెప్పి. ఎందుకంటే పొద్దున్న లేచినాం, శంషాబాద్ పోయినాం, మనం పిక్ చేసుకున్నాం, వచ్చినాం, మళ్ళీ టిఫిన్ చేసినాం, మీదంతా కొన్ని కార్యక్రమాలు చేసుకొని వచ్చినాం. సో అయినా కూడా ఇంకా 9 అవుతుంది. సో ఇంకా టైం ఉంది మనకి. మనం రెగ్యులర్గా అయితే 8:30కి లేచి ఒక ఈ టైంకి 9-9:30 జిమ్కి పోతాం మనం. కానీ ఇప్పుడు ఇదంతా చేసినా కూడా ఇంకా టైం ఉంది మన దగ్గర. అంటే మేబీ ఐమ్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ టైం డైలీ. మేబీ నాట్. ఎందుకంటే నైట్ వండుకోలేదు అసలు. నైట్ 2:30కే వండుకున్నా, పొద్దున 5 గంటలకు లేచిన. 5 గంటలకు కాదు, 5:30కి లేచిన. ఇట్లా వండుకుంటే కాని పని, రెస్ట్ ఉండాలి. సో వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం కాదు,
నైట్ చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. అంటే లైక్ నైట్ లేటే వండుకొని చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. అట్లా కూడా చెప్పలేము, ఎందుకంటే నైట్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. జరా దోస్తులతో కూర్చొని ముచ్చటికి చదివిపెట్టి ఇట్స్ లైక్ థెరపీ. సో దాన్ని కూడా వేస్టింగ్ టైం అనలేం. మంచిగా ఉందిరా మన జిందగీ నడవని ఇట్లనే. టైం 9:30 అవుతున్నాయి, ఇంకా ఇంకోవర్ రాలేరు. మనం ఇవాళ మనది పుల్ వర్కౌట్ ఉంది, వెయిటెడ్ క్యాలరీస్ అనేసి పుల్ వర్కౌట్ ఇచ్చి పడేసాం. చియర్స్. అండ్ ఇక్కడ నుండి ఇవాళ నుండి మీకు బ్లాగులన్నీ మజా వస్తుంది ఇప్పుడు నుంచి. ఎందుకంటే వాడు వచ్చింది రోహితాడు అంటే వీడు ఎట్లరా అంటే ఇప్పుడు నేనే అంటే నాకంటే ఎక్కువ అనమాట. ఇప్పుడు నాకు ఎట్లుంటుందిరా అంటే అంటే ఒక 1 hour 30 minutes కూడా వేస్ట్ చేయవద్దు, ఇట్లా మజా ఉండాలి, ఏదో వేసాం అని ఉంటుంది. సో మా వాళ్ళకి ఆడిపోయి వీడుకోదాం అంటే ఇక వాళ్ళు ఆఫీస్ వర్క్లని అవన్నీ ఇవని చెప్పి ఏడికి రాకుండా అంతే సెట్ కాక అది కాక రాకుండా చెప్పి ఉంటారు. ఇక వీడు ఎట్లా రా అంటే నేనే అంటే నాకంటే ఎక్కువ అనమాట. ఆడికి పోదాం వీడికి పోదాం మంచి చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి. సో ఇప్పుడు మజా వస్తుంది కూడా మీకు ఇడికి వెళ్ళిపోవాలి. ఖతర్నాక్ అనిపిస్తుంది. రాత్రి ఆ పంజాబీ చికెన్ వల్లనో ఏమో అంటే సారీ పన్నీర్ తిన్నా కదా రాత్రి ఫుడ్, ఆ ఫుడ్ వల్లనో ఏమో తెలియదు, ఫుడ్ పాయిజన్ ఏందో ఏం కత్తున్నా కానీ కడుపులో అయితే ఒకటే నొప్పి వస్తుంది. మొత్తం స్టమక్ అంతా అప్సెట్ అయింది ఎందుకో మన అర్థం అవుతుంది. కడుపులో నొప్పి అవుతుంది పోయి వర్కౌట్ చేయనిస్తుంది అనమాట. అయిపోయింది వర్కౌట్. కడుపులో నొప్పి అవుతుంది అయినా కూడా అట్లనే చేసిన. సో అంత మంచిగా అనిపించలేదు వర్కౌట్ సెషన్. సో నైట్ యాక్చువల్లీ డిన్నర్ పోయేది ఉంది, ఒక రెస్టారెంట్ చూసినాం, ఆ రెస్టారెంట్ పోయేది ఉంది నైట్. కాకపోతే కడుపులో అంతా అనీజీగా ఉంది. ఇప్పుడు ఇట్లా ఇది పెట్టుకొని మళ్ళీ పోయి ఆ మసాలాలు అది మళ్ళీ అవి తిన్నాం అనుకో లేనికే దేనే అయిపోతుంది అని చెప్పి పోస్ట్పోన్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. ఒకవేళ ఇప్పుడు చూస్తా ఎడిటింగ్కి ఒకవేళ ఇది లెంత్ ఎక్కువ అయిపోయిందంటే ఇక్కడికి ఎండ్ చేస్తా ఈ బ్లాగ్, మళ్ళీ వేరే బ్లాగ్ కొత్తగా షురూ చేస్తా. లేదనుకుంటే దీన్ని ఇతనే కంటిన్యూ చేస్తా. సో అది ముచ్చట. థ్యాంక్స్ ఫర్ కామింగ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఏందిరా నీ అబ్బా నవ్వి నరే ఏం మాట్లాడుతున్నావు కడుపు నొప్పితో నీకేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. ఉంటా బాయ్. ఇంకొకటి గివ్ అవే ఇప్పుడు ఈ సాటర్డే పెట్టలేదు, ఎందుకంటే ఇక చూసారు కదా జర బిజీగా ఉన్నా, మావాడు వచ్చిండు, ఇంకా కొన్ని వేరే పనులు ఉన్నా. సో అందుకే ఇవాళ గివ్ అవే తీసుకోలేదు ఈసారి. ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టినా ఆయనకు నేను మన కామెంట్ బాక్స్లో రిప్లై ఇచ్చి నాకు ఇన్స్టాలో డిఎం చేయ బ్రో అని చెప్పిన, డిఎం చేసిండు. సో ఉన్నాడు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టినా. గివ్ అవే అనేది చూస్తా ఈ వీక్లో మిడ్ డేలో చూస్తా. సాటర్డే కాకపోయినా కూడా ఈ వీక్లో మళ్ళీ మిడిల్లో చూస్తా. ఒకవేళ కాదనుకుంటే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అట్లా ప్లాన్ చేస్తాను. ఓకేనా.